సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది కాలం శివ తనదైన ఒక మార్క్ క్రియేట్ ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసి నా సినీ స్టార్ పత్రికలో ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ద వే హీ గ్రోన్ అప్ ఈజ్ రియల్లీ ఇన్స్పైరింగ్. ఒక పని ఉంది అంటే ఆ పనిని కంప్లీట్ చేసేదాకా కూడా నిద్రపోయినటువంటి ఒక గొప్ప లక్షణం వాళ్ళ ఉంది. అందరూ అంటారు ప్రభు పోలికలను, మేనమామలో ఉన్న పోలికలు కొన్ని ఉన్నా సరే నాకంటే అదనంగా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి శివాలో. ఈరోజు నిర్మాత అనేటువంటి ఒక హోదాలో తనని చూస్తున్నాను. నిర్మాత కాదు, వాడు ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటే 24 క్రాఫ్ట్స్లో కూడా హీ కెన్ ఎక్సెల్ అనేది కలిగినటువంటి ఎంతూజియాజము, ఆ తపన ఉంది వాళ్ళు, డిసిప్లైన్ ఉంది. ముఖ్యంగా ఒక ఫోటోగ్రాఫర్గా ఫోటోలు తీసుకున్నాం, ఈ పని అయిపోయింది అనగానే పక్కకి వెళ్ళిపోగానే ఏదో కూర్చొని కబుర్లు ఆడుకోవటం కాకుండా నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ ఆ విధంగా ఎవ్రీ మూమెంట్ను కూడాను తను ఫ్రూట్ఫుల్ చేసుకోవటం కోసం, తన కెరీర్ని బిల్డ్ చేసుకోవటం కోసం చేసినటువంటి ప్రయత్నాల్లో అతి తక్కువ కాలంలోనే శివ హ్యాస్ బికమ్ ఏ బ్రాండ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనేటువంటిది నేను సగర్వంగా చెప్పగలను. అట్లాగే ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో కడుగు పెడతానికి ఎవరో ఒక గాడ్ ఫాదర్ ఉంటారు. నా గాడ్ ఫాదర్ ఎవరో మీ అందరికీ తెలుసు. శతాధిక చిత్ర దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు నా గాడ్ ఫాదర్. అయితే నేను ఎప్పుడు కూడాను ఆయన పేరుని ఏ స్థాయికి తీసుకెళ్ళామనేది పక్కన పెడితే ఆయన పేరైతే చెడగొట్టలేదు. ప్రభు అంటే ఎస్ దాసరి నారాయణరావు గారి ఫేస్ సూపర్ ఇంపోజ్ అవుతుంది ఇండస్ట్రీలో అందరికీ. అలా ఆ విధంగా శివ కూడా నా మేనల్డ్గా ఇండస్ట్రీలోకి వచ్చి పరిచయం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిన శివ అంటే ఒక పాజిటివ్ వైబ్ని, ఒక ప్రమోషన్ని, ఒక ప్రోగ్రెస్ని, ఒక శిఖరారోపణ, ఒక అప్గోయింగ్ అనేటువంటిది చూశాను తప్ప ఎక్కడా కూడాను శివ వల్ల ఒక డౌన్ ఫాల్ అనేటువంటిది కానీ, ఒక బ్యాడ్ కామెంట్ కానీ, బ్యాడ్ రివర్స్ కామెంట్స్ కానీ ఎక్కడా వినలేదు. సో ద వే హీ ఈజ్ గ్రోయింగ్ హిమ్సెల్ఫ్ ఈజ్ రియల్లీ ఇన్స్పైరింగ్. ఇంత తక్కువ వయసులో, ఇంత తక్కువ కాలంలో ఇంత పాపులారిటీని సంబంధించి నాకు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీలో శివ టచ్ అయినటువంటి వ్యక్తి ఎవరు ఉండరు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఒక ఫోటో రూపంలోనో, ఒక మాట రూపంలోనో, ఒక ఇంటర్వ్యూ రూపంలోనో, ఎనీ ఫామ్ హీ హ్యాస్ ఎక్సెలెంట్ హిజ్ రిలేషన్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ గ్రో కావాలి అంటే, పెరగాలి అంటే, ఎదగాలి అంటే రిలేషన్స్ మెయింటైన్ చేయటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఆ రిలేషన్స్ మెయింటెన్స్ విషయంలో నన్ను మించిపోయిన వాడు రియల్లీ. ఆడుకున్న రిలేషన్స్ ఈరోజు నాకు కూడా లేవు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ స్టార్స్లో నేను 35 ఇయర్స్గా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఒక జనరేషన్ కానీ ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్లో శివ అంటే తిరిగినటువంటి డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ లేరు. అంతగా తన రిలేషన్స్ని డెవలప్ చేసుకున్నాడు. ముఖ్యంగా మాట తీరు, మాట్లాడే పద్ధతి, అందరినీ కలుపుకుపోవటం అనేటువంటిది ఒక మనిషిలో ఉండాల్సినటువంటి గ్రేటెస్ట్ క్వాలిటీ. ఆ లక్షణం శివలో చాలా గొప్పగా ఉంది. అందుకే ఈ రోజున శివ అనగానే ప్రతి ఒక్కరికి కూడా, మీడియాలో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడాను హ్యాస్ బికమ్ ద పెట్ ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దట్ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు మీ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ శివ. ఒక మేనమావగా కాకుండా ఒక సాటి జర్నలిస్ట్గా, మీడియా పర్సన్గా కూడా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఇక సత్య విషయానికి వస్తే, సత్య పోస్టర్ చూసిన రోజునే ద సక్సెస్ సెన్స్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇన్నేళ్ళ మా అనుభవంలో వీ కెన్ గెస్ వాట్ ద ఫిలిం ఈజ్ గోయింగ్ టు become and to which heights it is going to reach అనేటువంటిది అర్థమవుతుంది.